అసలు సిసలైన రాయలసీమ స్టైల్లో గోంగూర పచ్చడి ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత అవి పక్కకు పెట్టుకున్న తర్వాత గోంగూర ఉంటుంది కదా, ఫ్రెష్గా ఉన్న గోంగూర ఒక కట్ట తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి. ఇక్కడ కారం గోంగూర క్వాంటిటీ బట్టి తీసుకోండి. నేనైతే ఒక 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. మూత పెట్టుకొని గోంగూర భిన్న కుక్ అయిపోతుంది గోంగూర, ఎందుకంటే అది ఆకు చాలా స్పీడ్గా కుక్ అయిపోతుంది కాబట్టి ఇలా కుక్ అయిన దాన్ని కూడా పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. అదే కడాయిలో టమోటాను ఒక 2 మీడియం సైజ్ టమోటా తీసుకున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి టమోటా యాడ్ చేశాను. అలాగే ఇక్కడ నేను కల్లుప్పు యాడ్ చేశానండి. సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను నేను. జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది మనకు. అలాగే ఒక 10 వెల్లుల్లి రెప్పలు ఉంటాయి కదా, ఒలుచుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ గోంగూర యాడ్ చేయకముందు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూర యాడ్ చేద్దాం. గోంగూర యాడ్ చేసిన తర్వాత ఊరికి ఒక బరకలాగా గ్రైండ్ చేసుకున్నాం. అలాగే దీంట్లోకి ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ యాడ్ చేసుకుని అది కూడా ఒక లైట్గా మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ పోపు పెట్టుకునేదానికి ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి శనగపప్పు ఉద్దిపప్పు యాడ్ చేద్దాం. అలాగే దీంట్లోకి ఆవాలు కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేద్దామండి. కరివేపాకు అలాగే ఎండుమిర్చి యాడ్ చేద్దాం. అవి పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ గోంగూర పచ్చడి మనం రెడీ చేసాం కదా, ఈ గోంగూర పచ్చడి దీంట్లోకి యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తాం, ఎందుకంటే పోపు బాగా పడితే చాలా బాగుంటుంది. మనకు ఈజీగా సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ ప్రాసెస్ లేదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీ గోంగూర పచ్చడి. ఇది రాయలసీమ స్టైల్లో ఈజీ అండ్ సింపుల్గా అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.